హలో ఎవ్రీవన్, ఇది ఎల్జీ 7 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు, అలాగే ఒక్కొక్క మోడ్కి ఎంత టైం తీసుకుంటుందో క్లియర్గా చూద్దాము. ఇది యాక్టివ్ వేరు 59 మినిట్స్ పడుతుంది. అంటే 1 అవర్లో వాష్ పెట్టుకోవాలనుకుంటే ఈ మోడ్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది హ్యాండ్ వాష్ కానీ ఉలెన్ క్లాత్స్ కానీ 39 మినిట్స్. ఇంకా డెలికేట్గా ఉండే వాటికి 53 మినిట్స్. ఇంకా టబ్ క్లీన్కి 1 అవర్ 19 మినిట్స్ పట్టింది. ఇంకా రింజ్ అండ్ స్పిన్కి 23 మినిట్స్, అంటే సర్ఫ్ వేయకుండా నార్మల్గా జాడించుకోవడానికి. స్పిన్ ఆప్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎలర్జీ కేర్కి అయితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, 3 అవర్స్ 21 మినిట్స్. ఇంకా రెగ్యులర్ వాష్కి ఎక్కువ యూస్ చేసే ఆప్షను క్విక్ 30. ఇంకా ఇది కూడా ఎక్కువగా వాడే రెగ్యులర్ ఆప్షన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్కి 1 అవర్ 13 మినిట్స్ పడుతుంది. ఇంకా కాటన్ మోడ్లో 1 అవర్ 20 మినిట్స్ పడుతుంది. ఇంకా కాటన్ కంటే ఇంకా సాఫ్ట్ డెలికేట్గా ఉన్న వాటి కోసం కాటన్ ప్లస్, దీనికి చాలా ఎక్కువ టైం పడుతుంది, 2 అవర్స్ పడుతుంది. ఇంకా రెగ్యులర్గా వాడే ఆప్షన్స్ అయితే క్విక్ 30 కానీ, యాక్టివ్ వేర్ కానీ, మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కానీ. ఈ మోడ్స్ 30 మినిట్స్లో అయితే 30, 1 అవర్లో పెట్టుకోవాలంటే మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కానీ యాక్టివ్ వేర్ కానీ పెట్టుకోవచ్చు. ఇంకా స్పిన్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా బ్లాంకెట్స్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయితే క్విక్ 30లో పెట్టుకోవచ్చు. ఇంకా వింటర్లో యూజ్ చేసేవి హెవీగా ఉండే అయితే ఉలెన్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇంకా వెయిట్ ఎక్కువ ఉన్న అయితే ఒక్కొక్కటే వేయాలి. ఇంకా అది కూడా హెవీగా ఉన్న అయితే హ్యాండ్ వాష్ బెటరు. వాషింగ్ మిషన్ ఎప్పుడు ఓవర్లోడ్ చేయకూడదు. అలాగే టప్ క్లీన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇంకా క్విక్ 30లో యూజ్ చేసేవి రెగ్యులర్గా కాసేపు నానబెట్టుకోవాలంటే జస్ట్ మిషన్ ఆన్ చేశాక ఒక 5 మినిట్స్ అలా రొటేట్ అయ్యాక పవర్ ఆఫ్ చేసేస్తే అలా కాసేపు నానతాయి. తర్వాత మళ్ళీ మోడ్ స్టార్ట్ చేసుకుంటే మనకి చక్కగా నాని వాష్ చేసుకోవచ్చు మనం.